ప్రైజ్ లార్డ్. మన ప్రభుని యేసుక్రీస్తున్నాం. మన అందరికీ ఉదయకాల సమయంలో శుభాభివందనములు తెలియజేసుకుంటున్నాను. ఈ దినం దేవుడు మనకిచ్చినటువంటి ఒక గొప్ప వాగ్దానము, అది దినవృత్తాంతములు 2వ గ్రంథము 20వ అధ్యాయము 15వ లేఖనాన్ని మనం ఒకసారి చదువుకుందాం. ఈ యుద్ధము దేవుడే జరిగించును. ఈ లోకములో దేవుని పక్షంగాను విశ్వాసుల పక్షముగా జరుగుతున్నటువంటి యుద్ధం, మరి ఈ యుద్ధమునందు విజయాన్ని దేవుడిస్తాడు. ఎందుకంటే క్రైస్తవ జీవితాల పైనను, జనముల పైనను, విశ్వాసుల పైనను, యాజక సమూహము పైనను జరుగుతున్నటువంటి యుద్ధం మరి దేవుని మీద జరుగుతున్నదట్టే మనం ఊహించాలి, మనం గ్రహించాలి. ఇది దేవునికి, సర్వలోక మానవాళికి జరుగుతున్నటువంటి అంతర్యుద్ధం. ఈ యుద్ధంలో దేవునిదే గెలుపు తప్ప మరి లోకనాథు శక్తులతో కాదు, లోకనాథు శక్తులది అస్సలు కాదు. అటు లోకనాథు శక్తులన్నిటిని కూడా ప్రభుని యేసుక్రీస్తు వారు జయించగలిగినటువంటి సామర్థ్యము కలిగినటువంటి దేవుడు అని నువ్వు ఖచ్చితంగా నమ్మితే, నీ పక్షముగా ఎంతమంది యుద్ధము చేస్తున్నా, నీ వైపుగా ఎంతమంది దూసుకు వస్తున్నా, దేవుడు అట్టి యుద్ధములో విజయాన్ని నీకు ఇస్తాడు తప్ప అపజయాన్ని ఎన్నడూ కూడా ఇవ్వడు. మరి ఇట్టి దేవుడు మీ పక్షముగా ఉండగా మీతో యుద్ధములో ఎవ్వడు కూడా గెలవలేడు అని దేవుని వాక్యం స్పష్టంగా సెలవిస్తూ ఉంది. చూడండి, ఈ దినము నుండి అయినా సరే మనం నిజముగా క్రైస్తవులం, క్రీస్తు మార్గమును అన్వేషించి ఆ మార్గంలో నడుస్తున్నటువంటి ప్రతి విశ్వాసికి కూడా దేవుడు ధైర్యాన్ని ఇస్తున్నాడు. భయపడకుడి అంటున్నాడు. అలాగే యాజక సమూహానికి కూడా ఇటు ధైర్యాన్ని దేవుడే ఇస్తున్నాడు. మీ పక్షముగా యుద్ధము చేయుచున్నది దేవుడు ఈ యుద్ధమునందు విజయమును ఖచ్చితంగా మనందరికీ దయచేయును గాక. మరి ఈ కృప మనకు కావాలనుకుంటే దేవుని యొక్క ప్రార్థనలో ఏకీపిద్దాం. మహాపరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా తండ్రి, కృపా కనికరములు కలిగిన మా దేవ, మీకు వందనములు, కృతజ్ఞతలు తండ్రి. ఈ ఉదయకాల సమయం నీవిచ్చిన ఈ గొప్ప వాగ్దానము చేత మేము నిర్భయముగా మీలో జీవించుటకు కృపా సహాయమును మెండుగా దయచేయమని యేసు క్రీస్తు యొక్క గొప్ప ఘనమైన నామములు మమ్మల్ని అందరూ కూడా నాయన మిక్కిలిగా, అతి మిక్కిలిగా మీ పాదాల దగ్గర తగ్గించుకొని క్రీస్తు యేసు నామమున అడిగి వేడుకుని ప్రార్థిస్తున్నాను మా ప్రియ గొప్ప పరలోక తండ్రి.